హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నాం. చూడండి. గణపతి పప్పా మోరియా. జై గణపతి పప్పా. జై గణపతి పప్పా. మళ్ళీ వచ్చే సంవత్సరం నువ్వు మా ఇంటికి రా. జై గణపతి పప్పా. జై గణపతి పప్పా. మా ఇంట్లో వినాయకుడిని 5 రోజులు మేము పూజ చేసి 5 రేతులు ఉంచి 6వ రోజు మా కింద అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద గణపతి దగ్గరికి తీసుకెళ్ళాం అన్నమాట. చూడండి, మా అబ్బాయి జై గణపతి పప్పా వచ్చే సంవత్సరం మా ఇంటికి రా అని చెప్తూ వినాయకుడిని మేము కిందకి తీసుకెళ్ళాం. చూసారా, ఎంత బాగుంది కదా. మరి మీరు కూడా జై గణపతి పప్పా మోరియా చెప్తారు కదా. ఇంకెందుకు ఆలస్యం చెప్పేయండి. జై గణపతి పప్పా మోరియా. ఓం గం గం గణపతియే నమః. గణపతి పప్ప మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి రా అని చెప్తూ మా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు అనమాట. చూసారా, అదిగో చెప్తున్నాడు. వినపడుతుందా మీకు? మళ్ళీ చల్లగా చూసి మళ్ళీ నువ్వు మమ్మల్ని మా ఇంటికి వచ్చేసాయి. చూసారు కదా, జై గణపతి పప్ప మోరియా అనుకుంటూ మా అబ్బాయితో వినాయకుడిని పైనుంచి మా ఇంట్లో నుంచి కింద ఫ్లోర్ మా సెల్లార్లో ఉన్న వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. చూడండి, మా వినాయకుడిని అలా చక్కగా గణపతి పప్ప మోరియా అంటూ మా అబ్బాయి చక్కగా తీసుకొని వెళ్తున్నాడు. చూడండి, కింద మా పెద్ద వినాయకుడిని కూడా చూడండి. ఎంతమంది బుడ్డ వినాయకులు వచ్చేసారు అందరూ కిందకి. మేము ఈ 9 రోజులు ఉంచుతాము వినాయకుడిని. 9వ రోజు పెద్ద వినాయకుడి నిమజ్జనంతో పాటు ఈ బుడ్డి వినాయకుడిని కూడా నిమజ్జనం ఆ రోజు జరుగుతుందన్నమాట. చూసారా, మా అబ్బాయి గణపతి పప్ప మోరియా వచ్చే సంవత్సరం మా ఇంటికి రా గణపతి అని చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాడు. చూసారా, చక్కగా వినాయకుడిని మేము కిందకి తీసుకెళ్ళి, అంటే మా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి కిందకి, అంటే నిమజ్జనం చేసినట్టే తీసుకెళ్ళి మేము పెద్ద స్వామివారికి నువ్వే మా వినాయకుడిని చూసుకో అని చెప్పేసి మేము అక్కడ వదిలిపెట్టి వచ్చామన్నమాట. జై గణపతి పప్ప అనుకుంటూ మా వినాయకుడిని ఇక్కడ ఈ పెద్ద వినాయకుడితో పాటు బుడ్డ వినాయకుడు చూసారా ఎంతమంది వచ్చేసారు. ఈ పెద్ద వినాయకుడికి చూడండి ఎంతమంది వచ్చారు. చూసారా, భలే ముచ్చటగా ఉంది కదా ఇంతమంది వినాయకుడిని చూడటం. ఇలా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ వినాయకుడిని తీసుకొచ్చేసి ఇక్కడ మా పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేశారు. చూడండి, చూడటానికి చాలా బాగుంది కదా. చూడండి, మా వినాయకుడు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాడో. చక్కగా దీపాలతో, పూలతో, రకరకాల పూలతో, పూలదండలతో అలంకరించుకొని మంచిగా చక్కగా రోజు పూజలు అందుకుంటూ మంచిగా ఉన్నాడు మా వినాయకుడు. మరి మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, గణపతి పప్ప మోరియా అని చెప్తూ ఉండండి. మీరు కూడా ఈ 9 రోజులు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మీరు కూడా ఈ గణపతి పూజ ఇలాగే చేసుకొని మీరు కూడా నిమజ్జనం చేశారా వినాయకుడిని? చూడండి, మా అబ్బాయి వినాయకుడికి బొట్టు పెట్టి గణపతి పప్ప ఇంక ఇక్కడే ఉండు నువ్వు, మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి రా అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంకెందుకు, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్.